హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మనసే మౌనం ఛానల్కి స్వాగతం. ఈరోజు అలనాటి నటీమణి ఓల్డ్ ఈజ్ గోల్డ్ బి సరోజా గారి గురించి మాట్లాడుకుందాం. ఆమె పుట్టిన తేదీ 1938 జనవరి 7 బెంగళూరులో జన్మించారు. తండ్రి పేరు భైరప్ప, తల్లి పేరు రుద్రమ్మ. వీరు 4 ఆడపిల్లలు. 4వ సంతానం బి సరోజా గారు. సరోజా గారి భర్త పేరు శ్రీహర్ష. బి సరోజ నటించిన ఫస్ట్ సినిమా మహాకవి కాళిదాస. 1955లో వచ్చింది ఈ చిత్రం. కన్నడంలో ఫస్ట్ నటించారు. తెలుగులో 1957లో నటించారు. పాండురంగ మహత్యం సినిమాలో నటించారు ఫస్ట్. ఆమె 1957 నుండి 1984 వరకు 161 చిత్రాల్లో కథానాయిక నటించారు. అలా నటించిన కథానాయిక ఏకైక భారతీయ నటి బి సరోజా గారు. బి సరోజా గారికి నటన అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం. అలా నాటి ఓల్డ్ ఈజ్ గోల్డ్ చిత్రాలండి. పాటలు కూడా ఏం పాటలండి బాబా! శ్రీకృష్ణార్జునిత్వం, ఆత్మబలం, పెళ్లి కానుక, ఇలా ఎన్నో చిత్రాల్లో ఆమె పాటలంటే నాకు చాలా ఇష్టం అండి. నటన కూడా చాలా ఇష్టం. అలా నాటి నటీమణులేనండి. ఏదో 4-5 సినిమాల్లో చిత్రాల్లో నటించి మానేయటం కాదు, ఎన్ని చిత్రాల్లో నటించారండి. ఆమె కథానాయికనే కాదు, వదినగా, అక్కగా కూడా నటించారు. ఆమెకు వచ్చిన అవార్డులు చెప్పుకుందామండి. ఆమెకి చాలా అవార్డులు వచ్చినాయండి. ఏమన్నా నేను తప్పులు వస్తే నన్ను మన్నించండి, గొంతు కూడా బాగోలేదు. ఆమెకు వచ్చిన అవార్డులు చెప్పుకుందాం. 1969 పద్మశ్రీ, 1992 పద్మభూషణ్, బెంగళూరు నుండి విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటు మరియు తమిళనాడు నుండి కళాయిమణి అవార్డు. 2008 అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతులపైన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. 2009 కర్ణాటక ప్రభుత్వం డాక్టర్ రాజ్కుమార్ జీవితకాల సాఫల్య పురస్కారం. 2009 సంవత్సరానికి రెండవసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డు. 2001 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డు. 1993 తమిళనాడు యొక్క ఎంజీఆర్ అవార్డు. 1988 కర్ణాటక ప్రభుత్వం రజోత్సవ అవార్డు. 1980 కర్ణాటక రాష్ట్రంచే అభినందన కాంచనమాల అవార్డు. 1965 కర్ణాటక అభినయ సరస్వతి గౌరవం. 1969 కులవెళుక్కు చిత్రానికి ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం. 2009 తమిళనాడు చిత్రం భారత్ కలైకే నాట్య కళాధుర్ అవార్డు. 2007 చారిటబుల్ ట్రస్ట్ మరియు రోటరీ క్లబ్ ఆఫ్ చెన్నై రోటరీ శివాజీ అవార్డు. 2007 కర్ణాటక తెలుగు అకాడమీ విశేషమైన విజయానికి ఎన్టీఆర్ అవార్డు. 2006 బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్. 2006 తమిళనాడుకి చేసిన కృషికి విజయ అవార్డు. 2003 ఆల్రౌండర్ అచీవ్మెంట్ దినకరన్ అవార్డు. 1997 చెన్నై సినిమా ఎక్స్ప్రెస్ ద్వారా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. 1994 ఫిల్మ్ఫేర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు. ఎన్నో అవార్డులు అందుకున్నారండి బి సరోజ గారు. ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి. ఆమె నటించిన కొన్ని చిత్రాలు చెప్పుకుందామండి. ఆమె నటనే నాకు చాలా చాలా ఇష్టం. మళ్ళీ చెప్తున్నానండి, అలా నాటి నటీమణులే ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాండురంగ మహత్యం, శ్రీకృష్ణ అర్జున యుద్ధం, ఆత్మబలం, సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, దాగుడు మూతలు, అమరశిల్పి జక్కన్న, పెళ్లి కానుక, రహస్యం, భాగ్యచక్రం, ఉమాచండి గౌరి శంకరుల కథ, విజయం మనదే, శకుంతల, దానవీర సూరకొండ, బబ్రువాహన, మాయన మమత. జగదేక వీరుని కథలో పాటలు ఏం బాగుంటాయండి, అసలు ఎంత బాగుంటాయండి. జలకాలాటలలో అన్న సాంగ్ ఒకటి, వరించి వచ్చిన మానవ వీరుడు ఏమైనా విచారమా అన్న పాట, దాగుడు మూతల్లో అబ్బా ఏమో చాలా పాటలు ఉంటాయండి. చిట్టపట చినుకులు పడుతూ ఉంటే బుల్లి కారున్న షోకిల అబ్బాయి నీ పోజుల్లో ఉన్నదే భలే బడాయి. ఇంకా చాలా పాటలు ఉన్నాయండి. ఇవ్వండి బి సరోజ గారి గురించి నాకు తెలిసినవి.
అలనాటి నటీమణులు అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మనసే మౌనం ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.